అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత మొండిగా వ్యవహరిస్తున్నారు. రష్యా ముడి చమురు వివాదం తేలేంత వరకు భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 25న చర్చల కోసం అమెరికా బృందం ఇండియాకు వస్తుందా లేదా అన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ట్రంప్ ఎంత మొండిగా వ్యవహరించినా భారత్ సంయమనంతోనే వ్యవహరించింది. చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని భావించింది. కానీ ట్రంప్ మాత్రం మొండిగా మాట్లాడుతున్నారు. ఓవైపు ట్రంప్ భారత్తో ట్రేడ్ డీల్ చర్చలు ఉండవని చెబుతుంటే ఆ దేశ విదేశాంగ శాఖ దానికి విరుద్ధంగా ప్రకటన చేసింది. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కాస్త ఉద్రిక్తతలు ఉన్నా పూర్తి స్థాయిలో వాణిజ్య చర్చలు ఉంటాయన్నారు. చైనా, టర్కీ వంటి దేశాలతో కాస్త స్నేహంగా ఉంటున్న ట్రంప్ భారత్పై మాత్రం ఒంటికాలుతో లేస్తున్నారు. పదే పదే టారిఫ్ల పేరుతో భయపెడుతున్నారు. ఇప్పటికే 25% సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 27 నుంచి మరో 25% పన్నులు వేయబోతున్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు పూర్తిగా నిలిపివేయాలి అన్నది ట్రంప్ డిమాండ్. అయితే దేశీయ అవసరాల రీత్యా ఆ పని చేయలేమని భారత్ అంటోంది. మధ్య మార్గంగా అమెరికా నుంచి కూడా క్రూడ్ కొనుగోలును పెంచింది.